సో ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి చాలా వ్యూస్ ఉన్నాయి. అందులో వచ్చేసి మనకి మెయిన్ ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే చాలామంది ఇదొక డిఫరెంట్ సబ్జెక్టు, లేదా ఇదేమన్నా చాలా పెద్ద సబ్జెక్టు అని అనుకుంటుంటారు. కానీ ఇది చాలా చాలా స్మాల్ సబ్జెక్టు. ఇది చాలా 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 ఈజీ సబ్జెక్టు. కానీ దీన్ని ఏమవుతుందంటే ఎక్కువ థింక్ చేయడం వల్ల సో ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏం లేదు, మనకు గోల్స్ ఉంటాయి ఎవరికైనా. సో ఒక లైఫ్లో నార్మల్ కామన్ గోల్స్ ఉంటాయి. గోల్స్ అంటే కార్ కానివ్వండి, లేకపోతే హౌస్ కానివ్వండి, లేదా చిల్డ్రన్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ ఎంబీబీఎస్ చదివించడం కానివ్వండి, లేదంటే ఒక పెద్ద లగ్జరీ లైఫ్, సో లగ్జరీ కార్, ఇలాంటివి అన్నీ అందరికీ ఉండే ఫైనాన్షియల్ గోల్సే. సో ఈ గోల్స్ రీచ్ కావడానికి మనం ఏమేమి ప్లాన్ చేస్తున్నాం అన్నదే ఫైనాన్షియల్ ప్లానింగ్. సో అంతకు మించి పెద్ద సబ్జెక్ట్ నాకు తెలిసి అయితే ఏం లేదు. సో మనం కావాల్సిన గోల్స్కి మనం కరెక్ట్గా వెళ్తున్నామా లేదా చెక్ చేసుకోవడమే ఫైనాన్షియల్ ప్లానింగ్. సో ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్లో మనకు తెలిసిన విధంగా కొన్ని మిస్టేక్స్ కూడా చేస్తుంటాం, ఫైనాన్షియల్ మిస్టేక్స్. నాకు తెలిసి అయితే ఈ ఫైనాన్షియల్ మిస్టేక్స్ని అవాయిడ్ చేయడమే ఫైనాన్షియల్ ప్లానింగ్. వీటిని మిస్టేక్స్ని అవాయిడ్ చేస్తే చాలు, మనం అనుకున్న గోల్స్ టయానికి రీచ్ అవుతాయి. సో ఇవి ఎలాగ మిస్టేక్స్ అవుతుంటాయి, ఈ మిస్టేక్స్ అవ్వడానికి కారణాలు ఏంటి, సో వీటిని మనం ఎట్లాగ అవాయిడ్ చేయడం అనేది నేను జస్ట్ ఒక బ్రీఫ్ ఇద్దాం అనుకున్నాను. ఇందులో వచ్చేసి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిస్క్ ప్లానింగ్ చేసుకోవాలి. రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఎవరు ఫైనాన్షియల్ ప్లానర్ని కలిసినా కూడా మీకు ఫస్ట్ చెప్పే స్టెప్ ఏంటంటే మీరు కంపల్సరీగా ఫస్ట్ రిస్క్ మేనేజ్మెంట్ చేయండి. రిస్క్ మేనేజ్మెంట్ అంటే మనకు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఎర్లీగా ఏమైనా జరిగితే, అంటే ప్రీమెచ్యూర్ రిస్క్ అంటారు. అంటే ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసుకున్నందుగా గోల్స్ వీటన్నీ మనం అచీవ్ అవ్వగలుగుతాం లాంగ్ రన్లో. ఒక డౌన్ ద లైన్ 20 years మనం అచీవ్ కలుగుతాం. సో చిల్డ్రన్కి కూడా మంచి ఫ్యూచర్ ఇవ్వగలుగుతాం. కానీ అనుకోకుండా సపోజ్ అన్సర్టనిటీ వితిన్ 1 year లేదా వితిన్ 2 years మనకు తెలియకుండానే జరిగినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనం ఫ్యూచర్ గోల్స్కి రీచ్ కాలేం. అంటే ఇప్పుడు సపోజ్ చిల్డ్రన్ ఉన్నారు, ఇద్దరు చిల్డ్రన్కి మనం ఇద్దరు ఎంబీబీఎస్ చదివిద్దాం అనుకుంటాం, 2 crores 4 crores కావాలనుకుందాం. మనము అలా ఇవి ఉంటే మనం దానికి ప్లాన్ చేస్తాము, డిఫరెంట్ వేస్లో మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ప్లాన్ చేస్తాం, అచీవ్ చేస్తాం. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగితే ఏమవుతుందంటే సో వాళ్ళకి ఫండింగ్ ఉండదు. సో ఇది వాళ్ళకి ఫండింగ్ లేవడం వల్ల వాళ్ళు ఎడ్యుకేషన్ రీచ్ కాలేరు. అంటే మనం చేయాలనుకున్న ప్లాన్ రీచ్ కాదు. సో వాళ్ళ గోల్ కూడా వాళ్ళకు మనకి ఎలా గోల్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా గోల్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ గోల్స్, ఎంబీబీఎస్ చేద్దామని, సివిల్స్ చేద్దామని. సో దానికి వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. సో అది మనం కంపల్సరీగా ప్లాన్ చేసి ఉండాలి. లేకపోతే వాళ్ళు రేపు ఫ్యూచర్లో మాకు సరైన ఫైనాన్షియల్ ప్లాన్ ఇవ్వలేదు అనుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి సో మనం కంపల్సరీగా ఒక టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. ఇన్సూరెన్స్ అంటే రిస్క్ మేనేజ్మెంట్ కింద మనం ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే మనం టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. టర్మ్ ప్లాన్ ఎంత తీసుకోవాలి, నేను ఇందా చెప్పాను కదా 4 crores అవసరం అని చెప్పేసి. ఇద్దరు చిల్డ్రన్ ఉంటే 2 crores 4 crores ఉంటే వాళ్ళ ఎంబీబీఎస్ హైయర్ ఎడ్యుకేషన్ అవుతుందని చెప్పాను కదా. సో 4 crores అప్పటికి కావాలి. ఐ మీన్ ఇవాళ చూస్తే 4 crores ఉంది, ఫ్యూచర్లో మేబీ అది ఇన్ఫ్లేషన్ కారణంగా మేబీ 8 crores 10 crores అవ్వచ్చు. అంటే మనం 10 crores ప్లాన్ చేయాలి. సో కానీ మనకి 10 crores ఎలిజిబిలిటీ ఉంటే 10 crores రన్ ప్లాన్ తీసుకోవాలి. లేదు 5 crores ఎలిజిబిలిటీ ఉంటే, ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఉంటే 5 crores తీసుకోవాలి. ఈ ఎలిజిబిలిటీ అనేది ఒక క్యాలిక్యులేటర్ ఉంటుంది. అంటే బిలో 35 years ఉన్న వాళ్ళకి 30 times ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్ అని, అబౌట్ 35 to 40 వాళ్ళకి 25 times అని, 40 to 45 వాళ్ళకి 20 times అని, 45 అబవ్ ఉన్న వాళ్ళకి 15 times అని, అలాగే 50 years అబవ్ ఉన్న వాళ్ళకి 10 times ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు హైయర్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 10 crores తీసుకోవడం మంచిది. సో మీడియం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 5 crores తీసుకోవడం మంచిది. మినిమం టు మినిమం మీ ఇన్కమ్ సపోజ్ 5 lakhs ఉంటే మినిమం టు మినిమం మీరు 1 crore తీసుకోవడం మంచిది. అదే మీరు 5 lakhs ఉండి 35 years బిలో ఉంటే 30 times అంటే 1.5 crores వరకు మీకు ఎలిజిబిలిటీ ఉంది. సో 1.5 crores తీసుకోండి. తీసుకుంటే మీరు ఫ్యూచర్ గురించి ఇప్పుడే ప్లాన్ చేసినట్టు. సో మీరు ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసినట్టు. అప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్లో మీరు సెకండ్ స్టెప్కి వెళ్ళాలి. సెకండ్ స్టెప్ ఏముంది, మనం అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ ఇంకేమున్నాయి, ఎక్కువగా ఎక్స్పెన్సెస్ అయ్యే అమౌంట్ ఏముంది, హెల్త్, హాస్పిటల్. మీకు తెలుసు ఇవాళ రేపట్లో హాస్పిటల్స్ కూడా ఎంత లగ్జరీగా అయింది, హాస్పిటల్స్లో కూడా ట్రీట్మెంట్ ఎంత బాగా జరుగుతుంది. అలాగే వాళ్ళు వాడుతున్న ఎక్స్ట్రాడినరీ రోబోటిక్ సర్జరీస్ కానివ్వండి, వాళ్ళు వాడే ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, సో హై లెవెల్లో ఉన్నాయి. రోజు రోజుకి ఇది అప్గ్రేడ్ అవుతుంది. కాబట్టి మనం కూడా ఈ ఎక్స్పెన్సెస్కి రెడీగా ఉండాలి. అంటే మనకి లగ్జరీ ట్రీట్మెంట్ లేదంటే హై ఎండ్ ట్రీట్మెంట్ కావాలంటే మనం కూడా అమౌంట్ కూడా హైలోనే ఖర్చు పెట్టాలి. అంటే 5 to 10 lakhs మినిమం ఖర్చు పెట్టాలి చిన్న ట్రీట్మెంట్స్కి.
అదే పెద్ద ట్రీట్మెంట్స్ అయితే మనకి 30-40 ల్యాక్స్ వరకు కూడా అయ్యే అవకాశం ఉంది. కొన్ని ట్రీట్మెంట్స్ బోన్ మ్యారో రీప్లేస్మెంట్ ఇలాంటివి అబౌవ్ 50 ల్యాక్స్ కూడా అవుతున్నాయి కాబట్టి సో మనం 50 ల్యాక్స్ మినిమం హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేటట్టు చూసుకోవాలి. 50 ల్యాక్స్ అంటే మీరు ఎక్కువ ప్రీమియం అవుతుందని మీరు ఫీల్ కావచ్చు. అందుకని అడ్వాన్స్డ్ పాలసీస్ కూడా వచ్చాయి. అడ్వాన్స్డ్ పాలసీస్ అంటే టాప్అప్ పాలసీస్ వచ్చాయి. అంటే మీకు బేస్ ప్లాన్ 10 ల్యాక్స్ ఉంటే 10 ల్యాక్ డిడక్టబుల్ 90 ల్యాక్స్ ఓ 35% తీసుకుంటే బిలో 2000 రూపీస్ ప్రీమియం వచ్చేస్తుంది. అంటే 2000 రూపీస్లో మీకు టాప్అప్ 90 ల్యాక్స్ టాప్అప్ వస్తుంది. అంటే సపోజ్ మీకు బేస్ ప్లాన్ ఒక 5 లక్షలు 10 లక్షలు ఉంటే అబౌవ్ 90 ల్యాక్స్ అబౌవ్ 10 to 90 ల్యాక్స్ అనదర్ కంపెనీ పే చేస్తుంది. అయితే టాప్అప్ పాలసీలో పే చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు సపోజ్ బేస్ ప్లాన్ లేకపోయినా కూడా మనకు రిస్క్ 10 ల్యాక్సే ఉంటుంది. రిమైనింగ్ 90 ల్యాక్స్ మనకు టాప్అప్ నుంచి కవర్ అవుతుంది. అదే మనం 100% సజెస్ట్ చేస్తాను, మీ కంపెనీ 10 ల్యాక్స్ ఇచ్చినా కూడా మీరు ఇంకొక 10 ల్యాక్స్ తీసుకోండి. ఎందుకంటే కంపెనీకి ఉన్న పాలసీ కంపెనీదే, మనది కాదు. ఎప్పటికైనా కూడా మనకి ఆ కంపెనీ కూడా శాశ్వతం కాదు. మనం కంపెనీ చేంజ్ అయినప్పుడు ఆ పాలసీ మనతో రాదు. రానప్పుడు ఏమవుతుందంటే అది ఆ హెల్త్ పాలసీ కంపెనీకి మనం సరెండర్ చేసి బయటకు వచ్చినప్పుడు మనం న్యూ పాలసీ తీసుకోవాలి. న్యూ పాలసీ తీసుకున్నప్పుడు మన ఏజ్ పెరుగుతుంది. హెల్త్ ఇష్యూస్ ఒకటి చిన్న చిన్న స్మాల్ రావచ్చు. దానివల్ల మనం కొన్ని కంపెనీస్ ఆఫర్ చేయవు, బెస్ట్ ప్లాన్స్ ఆఫర్ చేయవు. ఆఫర్ చేసినా కూడా మనం లోడింగ్ ప్రీమియం పే చేయాలి. లోడింగ్ ప్రీమియం అంటే ఎక్స్ట్రా ప్రీమియం పే చేయాలి. ఒక హెల్దీగా ఉన్న పర్సన్ కన్నా ఒక అన్హెల్దీ పర్సన్ కొద్దిగా ఎక్స్ట్రా ప్రీమియం పే చేస్తేనే అతనికి రిస్క్ కవర్ ఇవ్వబడుతుంది. సో అందుకనేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యాజ్ యంగ్ ఉన్నప్పుడు తీసుకుంటే మీకు 3 ఇయర్స్ తర్వాత మెజారిటీ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ కవర్ అవుతాయి కాబట్టి సో మీరు 3 ఇయర్స్ తర్వాత కంపెనీ చేంజ్ అయినా కూడా మీకు ఇమీడియట్ కవరేజ్ ఉంటుంది. సో మనకు తెలీదు ఆఫ్టర్ 5 ఇయర్స్ మనం జాబ్ చేస్తామా బిజినెస్ చేస్తామా తెలీదు. ఎందుకంటే అందరికీ అన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. ఆఫ్టర్ 5 ఇయర్స్ మీ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంటుంది. ఆఫ్టర్ 5 ఇయర్స్ కొంతమంది ఇప్పుడు ఎర్లీ రిటైర్మెంట్ అంటున్నారు. ఆఫ్టర్ 10 ఇయర్స్ నేను రిటైర్ అయిపోవాలనుకుంటారు. అప్పుడు మీకు హెల్త్ పాలసీ ఉండదు. అందుకనేసి నేను ఇప్పటి నుంచి ఒక హెల్త్ పాలసీ తీసుకొని 1 crore పే చేయండి. ఎందుకంటే కంపెనీ ఇచ్చినా కూడా 5-10 ల్యాక్స్ కన్నా ఎక్కువ ఇవ్వదు. ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే ఒక పెద్ద ట్రీట్మెంట్ సపోజ్ యాక్సిడెంట్ జరిగింది, బోన్ మ్యారో ట్రీట్మెంట్ చేయాలి, బోన్ మ్యారో రీప్లేస్ చేయాలి, 50 ల్యాక్స్ అబవ్ అవుతుంది. సో కంపెనీ 5 ల్యాక్స్ 10 ల్యాక్స్ ఇస్తే మిగతా 40 ల్యాక్స్ ఎవరు పే చేస్తారు? అంటే మనం ఫ్యూచర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం పెట్టిన అమౌంట్, లేకపోతే హౌస్ కోసం పెట్టిన అమౌంట్, ఫ్యూచర్ మీ రిటైర్మెంట్ కోసం పెట్టిన అమౌంట్ ఈ మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం యూజ్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీరు అనుకున్న ఫ్యూచర్ గోల్స్ రీచ్ కారు. సో మీ ఫ్యూచర్ గోల్స్ రీచ్ కావాలంటే సెకండ్ స్టెప్ ఏంటంటే మీరు కంపల్సరీగా హెల్త్ ఇన్సూరెన్స్ 50 ల్యాక్స్ మినిమం తీసుకోండి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి యాక్సిడెంటల్ ప్లానింగ్ కూడా ఉండాలి. అంటే యాక్సిడెంటల్ పాలసీ కూడా ఒక తీసుకోవాలి. యాక్సిడెంటల్ పాలసీ చాలా చీప్ పాలసీ. ఇదే పాలసీ మీరు టర్మ్ ప్లాన్లో కూడా రైడర్ కింద తీసుకోవచ్చు. సో తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఈ యాక్సిడెంటల్ పాలసీలో మనకి మామూలుగా రిస్క్ అనుకోకుండా జరిగే రిస్క్ జరిగినప్పుడు, డెత్ జరిగినప్పుడు టర్మ్ పాలసీలో మనకి 1 crore 5 crore 10 crore ఇస్తారు. అది ఫ్యూచర్లో చిల్డ్రన్ కోసమో లేకపోతే ఫ్యూచర్ గోల్స్ కోసం ఉపయోగపడుతుంది. సపోజ్ అదే అలైవ్ ఉండి యాక్సిడెంట్ జరిగి అలైవ్ ఉండి డిజబిలిటీ అయితే అప్పుడు అది 2 రకాల ప్రాబ్లమ్స్ అవుతుంది. ఒకటి వచ్చేసి మీకు ఇన్కమ్ ఆగిపోతుంది. మీకు ఇన్కమ్ ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే అంతటితో అక్కడ నుంచి మనం లైబిలిటీ అవుతాం. అంటే ఫ్యామిలీకి మనం లైబిలిటీ అవుతాం. మనం డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఫ్యామిలీ మీద. అప్పుడు ఫ్యామిలీకి ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. అంటే మన ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి, మనకు అలాగే ఇన్కమ్ లాస్ అవుతుంది. ఇన్కమ్ లాస్ అవడం వల్ల సో ఫ్యామిలీకి కూడా ఇన్కమ్ ఆగిపోతుంది. సో ఇక్కడ మనకి 2 రకాల ప్రాబ్లం అవుతుంది. మన ఇన్కమ్ ఆగిపోతుంది, ప్లస్ మన ఎక్స్పెన్సెస్ కూడా ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ ట్రబుల్లో పడతాయి. దాంతోపాటు మనం ఇంకా ఫైనాన్షియల్ లాస్ చేసినట్టు అవుతాం. కాబట్టి ఒక టర్మ్ ప్లాన్తో పాటు ఒక 1 crore ఈ రైడర్ యాడ్ చేయడం వల్ల మీకు 5,000 to 10,000 ప్రీమియంలో ఇది వచ్చేస్తుంది. అంటే మీరు టర్మ్ ప్లాన్కి ఒక 50,000 పే చేస్తుంటే ఇది ఒక అనదర్ 5,000 మీరు పే చేస్తే మీకు యాక్సిడెంటల్ కవరేజ్ కూడా అయిపోతుంది. అప్పుడు డిజబిలిటీ అయినప్పుడు కూడా 1 crore 50 lakhs డిపెండ్స్ ఆన్ డిజబిలిటీ ఆ ప్రీమియం కూడా పే చేస్తారు. ఆ ప్రీమియం పే చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ కవరేజ్ వస్తుంది. ఆ కవరేజ్ రావడం వల్ల మీకు ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఒక భరోసా ఉంటుంది. సో కస్టమర్స్ అందరూ కంపల్సరీగా ఇది తీసుకోమని సజెస్ట్ చేస్తాను. దీని తర్వాత మనకి ఫోర్త్ స్టెప్ అంటే ఇది కూడా క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అంటారు. అంటే ఇది కూడా రిస్క్ జరగదు, పర్సన్ అలాగే ఉంటారు కానీ ఇన్కమ్ ఆగిపోతుంది. అంటే సపోజ్ హార్ట్ అటాక్, లేకపోతే బ్రెయిన్ స్ట్రోకు, లేకపోతే లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, లేకపోతే క్యాన్సర్స్, క్రోమాస్ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు మనకి ఏమైనా
ఇమీడియట్గా ఇన్కమ్ ఆగిపోతుంది, ఎందుకంటే బెడ్ రిటర్న్ అవుతారు ఇలాంటి సిచ్యువేషన్స్లో మ్యాక్సిమం. సో వాళ్ళ ఎర్నింగ్ పవర్ అనేది లాస్ అవుతుంది, సో వాళ్ళ ఎనర్జీ లాస్ అయిపోతుంది, కాబట్టి వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ ఇన్కమ్ ఆగిపోతుంది. సో మేబీ ఇప్పుడు కాకపోయినా సర్టెన్ పీరియడ్ మనకి ఇన్కమ్ ఆగిపోతుంది. ఇన్కమ్ ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈఎంఐస్. సో అందరికి మనకు తెలిసింది, ఇన్కమ్ పీపుల్ అందరూ ఫ్యూచర్ గోల్స్ కోసం సో కొంచెం ఈఎంఐ తీసుకుంటారు. ఈఎంఐస్ తీసుకోవడం అంటే హౌస్ కోసం కానివ్వండి, కార్ కోసం కానివ్వండి, ఈఎంఐస్ తీసుకుంటారు. ఆ ఈఎంఐస్కి మళ్ళీ ప్రాబ్లం రాకుండా మనం కంపల్సరీగా ఇది క్రిటికల్ ఇల్నెస్ కానీ, యాక్సిడెంటల్ కానీ రైడర్స్ యాడ్ చేయడం వల్ల టర్మ్ ప్లాన్కి మనకేమవుతుందంటే ఆ అమౌంట్ వస్తుంది. ఆ పర్టికులర్ సమ్మర్ష్యూడ్ అంటే ఒక టర్మ్ ప్లాన్లో ప్లాన్ రన్ అవుతూనే ఉంటుంది, దాంతోపాటు ఈ సమ్మర్ష్యూడ్ మనకు పే చేస్తారు. అంటే యాక్సిడెంట్ జరిగినా, క్రిటికల్ ఇల్నెస్ వచ్చినా ఈ సమ్మర్ష్యూడ్ మనకి యాక్సిడెంటల్ ప్రీమియం, యాక్సిడెంటల్ అండ్ రైడర్ యాజ్ వెల్ అస్ మన క్రిటికల్ ఇల్నెస్ రైడర్ పే చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక లంసమ్ అమౌంట్ వస్తుంది. అంటే ఒక 50 lakhs కానివ్వండి, ఒక 1 crore కానివ్వండి, ఒక సమ్మర్ష్యూడ్ వస్తుంది. సమ్మర్ష్యూడ్ రావడం వల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీకి ఇన్కమ్ ఆగదు, వాటితోటి మనం ఈఎంఐస్ పే చేయొచ్చు, అట్లాగే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ పే చేయొచ్చు, ఎక్స్పెన్సెస్ పే చేయొచ్చు. సో మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. టర్మ్ ప్లాన్ కూడా రన్ అవుతుంది. అది ఎప్పుడైతే మళ్ళీ రిస్క్ జరిగిందో అప్పుడు ఆ ప్రీమియం, ఆ సమ్మర్ష్యూడ్ కూడా పే చేస్తారు. దీనివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇవి ప్లాన్ చేసుకుంటే మనకు ఫస్ట్ రిస్క్ మేనేజ్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. సో మనం ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఫస్ట్ స్టెప్ ఇప్పుడు కంప్లీట్ చేసాం అంటే మనం రిస్క్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసేసాం. అంటే ఒక టర్మ్ ప్లాన్లో యాక్సిడెంటల్ ప్రీమియము, అలాగే మనకి క్రిటికల్ ఇల్నెస్ ప్రీమియం పే చేయడం వల్ల ఒక కంప్లీట్ టర్మ్ ప్లాన్ తీసేసుకున్నాం. తర్వాత ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఒక 50 lakhs 1 crore తీసుకోవడం వల్ల ఒక కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసేసుకున్నాం. సో ఇప్పుడు ఎటువంటి అన్ఎక్స్పెక్టెడ్, అన్వాంటెడ్, ఎర్లీ ప్రీమెచ్యూర్ రిస్క్ జరిగినా కూడా మనకి ఎటువంటి ఫ్యామిలీకి కూడా ఎటువంటి ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ లేవు. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలి. సో ఇన్వెస్ట్మెంట్స్ గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాము. మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇన్ఫ్లేషన్ కన్నా అబౌవ్ రిటర్న్ వచ్చేటట్టు మనం ఇన్వెస్ట్ చేయాలి. అంటే అబౌవ్ 10%, అబౌవ్ 8% ఎక్కడైతే రిటర్న్ వస్తుందో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయో మనం పూర్తిగా తెలుసుకొని, వాటి గురించి కూడా పూర్తిగా తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ అమౌంట్ ఫాస్ట్ గ్రో అవ్వడం వల్ల మీ గోల్స్ తొందరగా రీచ్ అయ్యే అవకాశం మీకు ఉంది. మీరు ఎంత తక్కువ రిటర్న్కి ఇన్వెస్ట్ చేస్తే మీరు అంతకాలం ఎక్కువ వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇవే ఫైనాన్షియల్ మిస్టేక్స్ని మనం అవాయిడ్ చేయాలి. వీటిని అవాయిడ్ చేయడానికి ఏం చేయాలంటే వీటి గురించి మనం ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్స్, మీరు ఎఫ్డి చేయబోతున్నారా, ఆర్డి చేయబోతున్నా, లేకపోతే మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి చేయబోతున్నా, ఒక ఇన్సూరెన్స్ పాలసీ చేయబోతున్నా, ఇది ఎంత రిటర్న్ ఇస్తుంది, ఇది మనం ఎంత టైంలో మనం అమౌంట్ తీసుకోవచ్చు, దీనివల్ల మనం గోల్ ఎంత రీచ్ అవుతున్నాము, అది ఎవరో మీకు బయట ఫైనాన్షియల్ పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేసిన దానికన్నా మీరు దీని గురించి క్లియర్గా, మనకు అన్నీ ఉన్నాయి, ఇవాళ గూగుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఫలానా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి. సో వీటిలో మీరు పూర్తిగా తెలుసుకోండి. మీకు టైం లేదనో, లేకపోతే నాకు అర్థం కావట్లేదనో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు. మీకు అర్థమైతే నేను ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే మీరు ఇన్వెస్ట్ చేయొద్దు. ఇది నేను మీకు స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ పర్సన్స్ నేను చూసిన వాళ్ళలో ఫైనాన్షియల్ మిస్టేక్స్ ఓన్లీ ప్రోడక్ట్ గురించి తెలుసుకోకుండా వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే. వాళ్ళ ప్రోడక్ట్ గురించి తెలుసుకోకుండా వాళ్ళు ఏంటంటే సో ఏదో థింకింగ్స్లో ఉండి, అంటే ఫ్యూచర్లో ఎంత రాబోతుంది, అంటే వాళ్ళకి ఎంత రాబోతుందో కూడా వాళ్ళకి ఫ్యూచర్లో క్లారిటీ లేదు. 1 crore రాబోతుందా, 50 lakhs. నేను కొంతమంది కస్టమర్స్ని అడిగినప్పుడు మీకు ఎంత ఫ్యూచర్లో అమౌంట్ ఎంత వస్తుందంటే 50 lakhs to 1 crore అంటారు. అంటే 50 lakhs 1 crore అసలు క్లారిటీ లేదు. సో మీకు ఎంత రాబోతుంది, అది 50 lakhs 1 crore కూడా రాదు. చివరికి చూస్తే 10 lakhs 20 lakhs కన్నా దాటట్లేదు నేను కరెక్ట్గా దాని గురించి అబ్జర్వ్ చేసినప్పుడు. సో మీరు క్లియర్గా మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ గురించి మీకు పూర్తిగా తెలిస్తేనే, మీరు సపోజ్ మీరు 50 lakhs 1 crore అనుకొని మీరు ఫ్యూచర్లో ప్లాన్ చేసుకొని చివరికి మెచ్యూరిటీలో 20 lakhs తీసుకుంటే, సో రిమైనింగ్ 70-80 lakhs హూ విల్ పే? అంటే ఆ 80 lakhs మనకి ఇప్పుడు మనం అదే ఫైనాన్షియల్ లాస్ అవుతుంది. దాన్ని మనం రీప్లేస్ చేయాలంటే అగైన్ మనం వర్క్ చేయాలి. అంటే అక్కడ నుంచి మళ్ళీ మనం వెయిట్ చేయాలి, మనం టైంకి రీచ్ అవ్వట్లేదు. సో దీనివల్ల మీరు ఏం చేయాలంటే, నేనేం సజెస్ట్ చేస్తానంటే కంపల్సరీగా మీరు తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఒక 10 to 12% రిటర్న్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు తొందరగా గోల్స్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. వీటికి మార్గాలు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. వీటికి 10 to 12% లాస్ట్ 30 yearsగా, 20 yearsగా, 10 yearsగా ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయంటే మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఈక్విటీ అండ్ రియల్ ఎస్టేట్ ఉన్నాయి. సో వీటిలో కూడా మీరు డైవర్సిఫై చేయాలి. మీ ఇన్వెస్ట్మెంట్స్ ఒకే దాంట్లో 100% ఈక్విటీలో పెట్టద్దు, 100% రియల్ ఎస్టేట్లో పెట్టద్దు, 100% ఇంకొక గ్యారెంటెడ్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. మీ అమౌంట్ని
సో డైవర్సిఫై చేయండి. కాకపోతే మెజారిటీ నేనేం సజెస్ట్ చేస్తానంటే ఒక లిక్విడ్ అసెట్ అంటే మీరు ఎప్పుడు క్లోజ్ చేయాలన్నా కానీ తొందరగా మీకు 1-2 డేస్లో అమౌంట్ లేదా 1 వీక్లో అమౌంట్ వచ్చే విధంగా ఉండేటట్టు మీరు ప్లాన్ చేసుకోండి. అంతేకాకుండా మీరు ఎవరి మీద డిపెండ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవద్దు. ఎవరమంటే మీ అసెట్స్ సేల్ చేయాలంటే ఇంకోటి మీద డిపెండ్ అయ్యేటట్టు కాకుండా మీరు ఇండిపెండెంట్గా కూడా ఎలా చేసుకోవాలి అని ఆలోచించి ఆ తర్వాత మొత్తం రీసెర్చ్ చేసి మీకు 12% రిటర్న్ ఎక్కువ ఎక్కడ ఇస్తుంది అనే దాని మీద ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల మీరు ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అవుతారు. ఇది కూడా పెద్ద సబ్జెక్ట్ కాదు, పెద్ద థియరీ కాదు. ఇది కూడా చాలా సింపుల్. మనకేమున్నాయంటే రెండు ఉన్నాయి. 12% ఎక్కువ రిటర్న్ ఇచ్చినాయి రియల్ ఎస్టేట్ అండ్ ఈక్విటీ. సో రియల్ ఎస్టేట్ అంటే మనం ఒక పెద్ద లంసమ్ అమౌంట్ పెట్టాలి. సో మనం పెట్టలేమనుకుంటే కొద్దిగా స్మాల్ అమౌంట్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకొని అది పెద్ద అమౌంట్గా పెరిగినప్పుడు తీసుకొని మనం రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఈక్విటీలోనే మనం లాంగ్ టర్మ్ కూడా ప్లాన్ చేసేయచ్చు. రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా 12% చాలా చక్కగా అవుతుంది కాబట్టి. సో ఈక్విటీ మార్కెట్లో షార్ట్ టర్మ్ రిస్క్ ఉంటుంది, లాంగ్ టర్మ్ రిస్క్ తగ్గుతుంది కాబట్టి మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు ఫ్యూచర్ గోల్స్ రీచ్ అవ్వచ్చు. అంతే సింపుల్. యాక్చువల్లీ ఏంటంటే ఒకరు ఫస్ట్ రిస్క్ ప్లానింగ్ చేసుకోవాలి, తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. ఈ రెండు చేస్తే ఫైనాన్షియల్ ప్లానింగ్ అయిపోయింది, మీరు గోల్ అచీవ్ అయిపోయారు. సో దీనికన్నా అంత నాకైతే కాంప్లికేషన్స్ ఏం కనిపించట్లేదు. సో దీనికి కొంతమంది కాంప్లికేట్ చేసి దీన్ని ఎక్కువ ట్రబుల్స్ చేస్తారు కాబట్టి నేను సింపుల్గా ఆలోచించి మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మీ గురించి మీరు పూర్తిగా మీరు అండర్స్టాండింగ్ చేసుకొని మీరు చేయబోయే ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా మీరు పూర్తిగా అండర్స్టాండింగ్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి. అప్పుడు మీ గోల్స్ అచీవ్ కలుగుతారు. థ్యాంక్ యూ.